ఇక్కడకు విచ్చేసిన అన్న శ్రీ అరుణాచలం గారిని సాదరంగా ఆహ్వానిస్తూ. వీరనా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాస్ లేరా? ఉన్నారు సార్, నిద్రపోతున్నారు. లోపలికి ఎవరిని రానిద్దన్నారు. బాసు ఆఫీసులో నిద్రపోతున్నారా? ఒంట్లో బాలేదా? అంటే నిన్న రాత్రి అమ్మగారు అదైతే వ్రతం చేసుకున్నారంట. ఆ వ్రతంలో అయ్యగారిని బాగా యూజ్ చేసుకున్నట్టుంది, అందుకే బాగా అలసిపోయినట్టున్నారు. ఎవరది వీరన్నా? సార్, మన రాంబాబు గారు సార్. లోపల రమ్మను. వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా రాంబాబు రా. రాత్రి కార్యక్రమాలు బాగా జరిగాయా? రాత్రి అంతా నిద్ర లేదయ్యా, ఊళ్ళంతా ఒకటే నొప్పులు. నీకు? నాకు ఒకటే నొప్పులు సార్, కాకపోతే దాహం. దాహా? దేనికి? ఏమిటో తెలియదు సార్, వెర్రి దాహం. అదంతేలే, ఒక్కో బాడీ ఒక్కో విధంగా రియాక్ట్ అవుతుంది. ఇవాళ నో వర్క్, బయట కుండలో నీళ్లు తాగి అక్కడే పడుకో. ఎందుకు సార్? నా కూర్చొని నేను పడుకుంటాను. ఇదిగో అసలు ఈ వ్రతాలు పూజలు ఎంత పవర్ఫుల్లో నేను చెప్తా విను. నా పెళ్ళైన కొత్తలో అనకాపల్లిలో, తర్వాత చెప్తాను. హలో, అద్దె కంపెనీ అండి? అవునండి. నేను మాత్రమే మాట్లాడుతున్నాను. ఏమిటి సార్? మా రాంబాబు ఉన్నాయండి? ఉన్నాడండి. మా కోడలికి వాంతులు అవుతున్నాయండి. చాలా సంతోషం అండి, ఎంత శుభవార్త చెప్పారు. అంతా తల్లి దయ. మా వాడు ఒకసారి పంపిస్తారా? ఇప్పుడే పంపిస్తున్నానండి, పంపిస్తున్నాను. అనకాపల్లి దాకా ఎందుకయ్యా, మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంటేను. ఏమిటి సార్? అదేనయ్యా, నీ భార్య నిన్నగా వ్రతం చేసింది. అవును. ఇంకా 24 గంటలు కూడా కాలేదు. ఆ తల్లి కరుణించింది. త్వరగా ఇంటికెళ్ళవయ్యా, నీ భార్య వాంతులు చేసుకుంది. ఇంపాసిబుల్, అలా జరగడానికి వీల్లేదు. నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు. ఏమిటయ్యా కేకలు? ఇంటికెళ్ళి అని తెలుస్తాయి. ఓ దిక్కుమాలిన ప్రశ్న ఏంటి? ఈ మధ్య అసలు పత్రికలు చూస్తున్నావు నువ్వు? ప్రతి పత్రికలోనూ ఏదో ఒక పేజీలో ఇలాంటి విషయాలే పడుతున్నాయి. అదేమిటంటే విజ్ఞానం కోసమని పెద్ద అక్షరాలతో పడుతున్నాయి. నాన్న, నాకేం తెలీదు. అమ్మా, నాకేం సంబంధం లేదు. ఏదది? ఎవర్రా? ఆ రాక్షసి, దెయ్యం. ఎందుకు అనవసరంగా దాన్ని తిడతావు? నీకేం అన్యాయం చేసింది? అంతులు అవుతున్నాయంటగా. హాస్పిటల్కి వెళ్ళిందా? కాదు, గుడికెళ్ళింది. అయినా సరే నాకేం సంబంధం లేదు. ఆ అదృష్టవంతుడు నేను కాదు. అమ్మో, వాంతులు అవుతున్నాయని ఫోన్ చేశాను కదా, అందుకే కంగారు పడి పరిగెత్తుకొచ్చాడు. అవి అజీర్తి వాంతులు అని తెలిస్తే ఏమవుతాడే? అదిగో. ఆఫీస్కి వెళ్ళలేదా? ఆ సంగతి తర్వాత. ఏంటి వాంతులు అవుతున్నాయంట? అవునండి. ఆ వాంతులా? ఏ వాంతులు? వాంతులు. వాంతులే. ఆ వాంతులే అవడానికి వీల్లేదంతే. నాకేం తెలియదు కదా. మన్మథ నక్షత్రం మహిమ. ఆ తల్లి కరుణించింది. ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా? మీ ప్రమేయం అక్కర్లేదు, మీ చల్లని చూపే చాలు. నేడే బ్రహ్మాండమైన విడుదల ఆహా ఓహో ప్రొడక్షన్స్. చచ్చింది గొర్రె. భలే వేశాడా యాడ్ మాత్రం. ఏయ్ రండిరా, నిద్రపోతున్నారా? చూడండిరా యాడ్ అంత గొప్పగా వేశాడు. అది సరేనన్నా, మెస్సోడు వచ్చాడు, డబ్బులు అడుగుతున్నాడు, లోపలికి పంపించమంటా? బుద్ధుందా నీకు? సినిమా ఇవాళ రిలీజు, రాత్రికి పైసలు వస్తాయి. రేపు వచ్చి తీసుకెళ్ళి మనం. ఏయ్ క్యాష్ కావాలో చెక్ కావాలో అడుగు. అలాగేనా? సూపర్ డూపర్ హిట్ మన సినిమా. చచ్చింది గొర్రె కాదురా, ఈ సినిమా చూడలేక మేము చచ్చాం. అసలు ఈ పేడ ముద్దలో డైరెక్టర్ మొహం మీద కొడితే మళ్ళీ జన్మలో సినిమా డైరెక్ట్ చేయండి. హలో, నేను హనుమంతుడు మాట్లాడుతున్నా. విజయవాడ రిపోర్ట్ ఏంటండి? అలాగా? అమ్మో, ఏమైందిరా? మన సినిమా సూపర్ ఫ్లాప్ అంటన్నా. వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు, ఇప్పుడు విజయవాడ. మార్నింగ్ షో చూసిన జనం ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ని, డైరెక్టర్ ని బండ బూతులు తింటున్నారంట. మ్యాట్నీకి ఆపరేటర్లు కూడా భయంతో సినిమా వేయడానికి రానేదటన్నా. 80 లక్షలు రా. కింగిలా బతికేవాడు వల్ల ఇప్పుడు ఏంటి చేయలాభం? అందరూ నిన్ను చూసి అడిగిపోయేవారు. ఎప్పుడైనా ఎవరికైనా జడిసావా? అయినా నువ్వు పెట్టన్నా అన్ని తెలివితేటలు గలవాడు ఇలాంటి దొరికిపోయావు. అవునరా, నన్ను ఈ బ్యాడ్ పొజిషన్ తెచ్చింది ఆ డైరెక్టర్ గాడు. వాడిని వదిలే ప్రసక్తే లేదు. పదండ్రా, పదనా.
నాకేం గుర్తుకురాదు నా నందిని ఒకటి ఏదో ఒకటి చేసి పడేయాలి. రేయ్ ఇది బఫే సిస్టమ్ కాదురా, చాలా కష్టమైన సిస్టమ్. ఆ మిత్రతో హిటే వస్తున్నాడు. వాడు నన్ను బస్సులో ఇన్సల్ట్ చేశాడు. ప్రతీకారానికి ప్రతీకారం, పగకి పగ, పొగకి పొగ. బాగా చెప్పారు. మనందరం వాడిని అవాయిడ్ చేద్దాం. బీ రెడీ. అదే మాట మీద ఉందాం. వండ్రా రే గిరి, ఏంట్రా ఇది? వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఒకే చోట పెడితే మాలాంటి వెజిటేరియన్స్ ఎలా తింటారా? ఏదో పేలినట్టుంది. అది మన అంతరాత్మరా పిచ్చోడా. మంచి వెజిటేరియన్స్ కి ఇక్కడ, నాన్ వెజిటేరియన్స్ కి జలపాతం అవతల బెటరా? ఒరే గిరి, ఇవి మనలాంటి జీవాలేరా. వీటిని ప్రేమతో అభిమానించి పెంచుకోవాలే కానీ ఇలా చంపి వండి తినకూడదురా. సారీ. ఓకే, అర్థమైంది. మానేస్తా అంటావు కదా, డెఫినెట్ గా ట్రై చేయి, మంచిది. నాగిరెడ్డి, నువ్వు తినేది కాలీఫ్లవరే కదా? ఇది కాలీఫ్లవర్. నీ జన్మలో చికెన్ చూడనే లేదు. నువ్వు ఇంతవరకు కోడి మాంసం తిననే లేదు. మై గాడ్, కోడా ఎలా తింటున్నారా? మానేయండిరా. నోరులేని ఆ కోడిని ఎలా తింటున్నారా? కోడికి నోరుండదు, ముక్కు ఉంటది. ఆ ముక్కు పక్కనంటే తొక్క తీసి తింటాం. నీకేమైనా అభ్యంతరం? ఇదే ఎగస్టాలంటే. అయినా ఈ అమాయక ప్రాణులు చంపుకు తినే హక్కు మీకు ఎవరిచ్చారా? చెప్పండి రా. చిచ్చి, డిస్గస్టింగ్. ఇప్పుడు ఆడు చెప్పాడు కదా బాబు. ఏం చెప్పాడు? ఎగస్టాల్ చేయొద్దని. నేను అదే చెప్తున్నాను, మానేయండి. బ్లడీ క్యానిబల్స్. చిచ్చి, నా మూడంతా పాడు చేశారు. వెళ్ళి కాసేపు మెడిటేషన్ చేసుకుంటా. చాలా ఎగస్టాల్ చేస్తున్నాడు రా బాబాయ్, మామూలుగా కాదు. సార్ సార్ నమస్కారం. నమస్తే నమస్తే, కూర్చోండి. నేను బ్రిటానియా కంపెనీ నుంచి వచ్చానండి. మేము కొత్త బ్రాండ్ బిస్కెట్లు మార్కెట్ చేయబోతున్నాం. ఏమండి, ఓ 200 ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు? ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వెంకటగిరి చీరలు తీసుకున్నానండి. ఆ చీరలు ఆయనకి ఇవ్వాలి. ఇవ్వండి. 200? ఇవ్వండి. ఎప్పుడు మీ జోబులో దొంగ డబ్బు ఉంటుందిగా. శృతి మెయింటైన్ చేయలే చాముండి. ఇదిగో వెళ్ళు వెళ్ళు. మన పిల్ల రాక్షసుడు ఏం చేస్తున్నాడు? స్కూల్కి వెళ్ళాడా? వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ టీచర్ ముక్కు కొరికి పారిపోయి వచ్చాడు. ముక్కు కొరికేశాడా? అది కూడా తినే పదార్థం అనుకున్నాడేమో కొంక. ఒరే దరిద్రుడా, సబ్బు తింటున్నావా? నురుగులుగా కూర్చోస్తావరా? పరేదాన్ని. అడ్డమైన గడ్డి తింటలో వీడు గిన్నీస్ బుక్ లోకి ఎక్కుతాడే చాముండి. వాడెవడో విమానాల్ని తిన్నట్టు వీడు బిల్డింగుల్ని కూడా మింగేస్తాడు. తీసుకుపోవాడిని. పదనన్నా, వస్తాను వస్తాను. మీరు పచ్చివలస పద్మారావు గారు కదా? అవునండి. మీరు? నేను కుక్కుమతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేసి వెళ్ళిన 41వ పెళ్లి కొడుకు. మన పెళ్లి చూపుల నాడు మా అమ్మ మీకు బందర్ హల్వా, మైసూర్ బొండా పెట్టింది. నేనప్పుడు అని పాట పాడి వినిపించాను. గుర్తొచ్చిందా? అమ్మా, అన్నీ మర్చిపోయానమ్మా. దయచేసి నేను పనిచేసే కంపెనీ ఏదో చెప్పండి అమ్మా. బాటా కదమ్మా? నన్ను అమ్మ అంటావేమిటయ్యా? నేను పురుష సత్యనాన్ని. నువ్వు పనిచేసేది బాటా కాదు, బ్రిటానియా బిస్కెట్. కళ్ళజోళ్ళ కంపెనీ, కళ్ళజోళ్ళ కంపెనీ. థ్యాంక్స్ అమ్మా. నేను వెళ్ళి కళ్ళజోడు పాల్గొట్టుకోవాలి. వాడి మతి చెడగొట్టావు. ఇప్పుడు వాడు బస్ ఎక్కి ప్యాసింజర్ సీట్ లో కాదే డ్రైవర్ సీట్ లో కూర్చుంటాడు. చంపేస్తున్నావే చాముండి. ఇంటికి పో, వీడిని కూడా తీసుకుపో. రారా నాన్న. ఇంట్లో ఖర్చు ఎక్కువైపోతుంది. పొల్లైని ఎలా పంపించేయాలా అనుకుంటున్నాను. వాడే ప్రయాణం కట్టేసి మన బరువు దించేశాడు. బాధపడకు పొల్లయ్య, వెళ్ళడం గురించి అంత బాధపడడం ఎందుకు? ఇవాళ రేపో అందరం వెళ్ళవలసిన వాళ్ళమే కదా. చూడు, ఈ పావలా ఉంచుకుని గూడూరు స్టేషన్ లో గుడ్డాడు ఉంటాడు, వాడి దగ్గర ఉప్పు శనగలు కొనుక్కు తిను. నేను బాధపడుతున్నది నా గురించి కాదండి. నాగమణి అమ్మగారు అయ్యగారు కంచికి వెళ్తున్నారు కదా, అందు గురించి. నువ్వు వెళ్ళలేదా? కంచికా? ఇప్పుడెందుకో? ఇప్పుడెందుకు ఏమిటి? వెళ్ళే, పుణ్యమైన వస్తుంది. తీర్థయాత్రకు వెళ్తున్నాడు నెలపాటు. వెళ్ళే. కంచికెళ్ళేది తీర్థయాత్రల కోసం కాదు, అక్కడ కథలు దొరుకుతాయి కదా. కథలా? కంచిలో పట్టు చీరలు కదా దొరుకుతాయి. అది కాదయ్యా, మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు కథ చెబుతూ ఆఖరణ కథ కంచికి మనం ఇంటికి అని చెప్పేవాళ్ళు కదా. అలా చేరిన కథలన్నీ కంచిలోనే ఉంటాయి కదా. ఈ లెక్కన మీకు నెల రోజులు సరిపోవు. సంవత్సరం ఉండైనా సరే మంచి కథతో తిరిగి రావాలి వదిన గారు.
ఇదంతా మీ మీద అభిమానంతో కాదమ్మా, పూటకు 2 భోజనాలు మిగులుతాయని. ఆ విషయం తెలుసు కదా, నువ్వు నోర్మి. జయ ఇల్లు జాగ్రత్త, వంట వార్పుకి పుల్లయ్య ఉన్నాడుగా, 2 కళలు దొరకగానే వచ్చేస్తాం. వస్తామయ్యా మరిది. వచ్చేటప్పుడు మంచి శుభవార్త రావాలండి. సర్లే, కొత్తగా పెళ్ళయింది మీకు మాకు కాదు. అయినా వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏముందండి. నువ్వు నోరు బస్సు సామాన్ బయటికి తీసుకెళ్ళు. పద.